కత్తులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే పూల బుట్ట నీ అందంతోనే పండించుకుంటా చుట్టా. అమాయకులు ఎంతమంది ఉన్నారా? చేతులు లేపండి. మీరు లేపుతారే అమాయకులు అంటే. ఇప్పుడు అమాయకత్వం మూర్ఖత్వం అనేది ఎలా ఉంటుంది తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తుంది అనుకోరా, ఎవరే నీకు స్పెషల్లీ నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తుంది అనుకోరా, అది నీకు అమాయకత్వం. నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది అనుకున్నావు అనుకో, ఆ అమ్మాయికి అర్థమైంది, నవ్వేసింది. ఎ మ్యాడ్ కెన్ ఐడెంటిఫై అనదర్ మ్యాడ్. ఒక మూర్ఖుడు ఇంకో మూర్ఖుడినే గుర్తుపట్టగలుగుతారు. 4 రాళ్ళు వెనకేసుకుంటారా అంటే ఇంటికి 4 రాళ్ళు వేసాడు అనుకో, వాడు అమాయకుడు. అదే 4 రాళ్ళు కిడ్నీలు వేసుకున్నాడు అనుకో, మగ వెధవల్లారా మీకే ఎదవలు. నిజంగా మా వాళ్ళని పట్టుకొని ఎదలు అంటావా? మేము 100 అనుకుంటామండి. ఓ గాడి ఇంకో గాడితో మాట్లాడుతున్నా దున్నపోతు అంటే మేము మనుషుల మధ్యలో కూర్చోలేం, గాడిదల మధ్యలో కూర్చున్నామా? ఏగో ఒకటి గుర్తుపెట్టుకో, పశువులు పశువులతోనే ఫ్రెండ్షిప్లు చేస్తాయి. నా జీవితంలో ఒక అమాయకుడు ఒక మూర్ఖుడు అంటే వాడు అమాయకుడా మరి మూర్ఖుడా మీరు డిసైడ్ చేయండి. మిమ్మల్ని చూస్తే వాడు తట్టుకోలేడు. ఎందుకంటే ఇంతమంది అందగత్తెలు ఒకటేసారి కనబడితే ఎవడైనా వాడిని ఒకసారి కేవలం అమ్మాయిలు మాత్రమే అరవండి. నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. బావగారికి ప్రణామములు. బట్టల సబ్బు ఏమైనా మార్చావా? లేదు బావగారు. మరి నీలో ఇంత సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? రఫ్ గా ఉంటే అమ్మాయిలు పడట్లేదు బావగారు, ఇలా స్మూత్ గా ఉంటే పడతారేమో అని ట్రై చేస్తున్నాను బావగారు. స్మూత్ గా ఉంటే కూడా అమ్మాయిలు పడరా? అది తప్పని నేను నిరూపిస్తాను బావగారు. ఏదైనా ఒక అమ్మాయిని పడేపు. నన్ను ఆశీర్వదించండి బావగారు. నాకు గురువైన ఏదైనా మీరే బావగారు. ఇప్పుడే పడేస్తాను బావగారు. అందరికి నమస్కారం. బాగున్నారా? అలా ఇవ్వకూడదండి, అది మన సాంప్రదాయం కాదండి. మీరందరూ కూర్చోండి, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తారా? గేమ్స్ ఆడుకుంటావా? మీ అమ్మగారికి ఫోన్ చేసుకుంటాను. అత్తయ్య గారు ఓసారి క్షమించండి, మీ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చిన్నపిల్లలు అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారు. అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా మాట్లాడకూడదని మా గురువు గారు చెప్పారు. ఎందుకు చెప్తారా? రే నన్ను ప్రేమిస్తారా? ఏముందని నీలో ప్రేమించడానికి? హావభావాలు ఉత్తరంగా రాశాను. ఏది చదివినిపి? మీరే చదవండి. నా పేరు చెప్పుకొని. మీ పేరు ఎందుకండి, మనసు ఇంపార్టెంట్ కానీ. ఇందులో ఏం లేదు కదా. నా ప్రేమను వరించడానికి ఆ ఉత్తరం ఇచ్చా. బాగా బిస్కెట్లు నేర్చుకున్నాను. లేదండి, మరి చాక్లెట్ ఫ్యాక్టరీ. నన్ను ప్రేమించరా? నాకే తక్కువ? నా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఎల్ఈడి టీవీ ఉంది, పెద్ద ఇల్లు ఉందండి. వాటన్నిటిని పెళ్లి చేసుకోలేను కదా. నన్ను చేసుకోండి అంటున్నాను కదా. హైట్ లేదు కదా, వాషింగ్ మిషన్ కూడా పెద్దగా ఉంటది తెలుసా? ఉంటది. లేదు, ఉతకడానికి అదే కావాలి మనకి. మీరు నన్ను కట్ చేశారు. పక్క సిక్కెది కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. ఏం జరిగింది? నన్ను కాదండి, నన్ను లోపం పెట్టి
నీ దగ్గర లోపమేం లేదురా, నువ్వే పెద్ద లోపాన్ని. గారు సరే బావ గారు చెప్పు ఇంకా. టాపిక్ ఏంటి? అమాయకత్వం మూర్ఖత్వం. ఇందులో వాళ్ళ పేర్లు వచ్చే అవకాశం లేదు. నా కోసం ఒక్కటి చెప్పండి బావ గారు. బావ గారు వద్దురా, షో చేసుకున్నా. అరే అమ్మాయిలు వచ్చారు, కాస్త షో చేసుకోండి. అయ్యో బావ గారు. కామెడీ చేయడానికి నువ్వు వాళ్ళ టీంలో జాయిన్ అయ్యా చూసావా, వాళ్ళ టీంలో. అది నీ అమాయకత్వం. కానీ నువ్వు తప్పితే వాళ్ళు కూడా కామెడీ చేస్తున్నారు అనుకుంటున్నావు చూసావా, అది నీ మూర్ఖత్వం. ఇవాళ అమ్మాయి కూడా క్యారెక్టర్ వేసానని ఏం అనట్లేదు, లేదంటే నా నోట్లకి పూజలు చెప్పిస్తాను. బావగారు క్షమించండి. ఓకే బట్ ఎనీవే, ఏంటది? అమంగళం ప్రతిహతమౌ. అమంగళం ప్రతిహతమౌ గాక. అమంగళం ప్రతిహతమౌ గాక. పతివిత్తు కాక కాదు, ఎత్తి కొడతా. అమంగళం ప్రతిహతమౌ గాక. అమంగళం అమంగళం ప్రతి ప్రతి అను ప్రతి ఒకటే గుద్ద అమ్మాయి ఒళ్ళో కూర్చుంటా వెళ్ళి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమాయకత్వం అంటే ఏంటి, మూర్ఖత్వం అంటే ఏంటి. తన కొడుకు అమాయకుడని నమ్మడం అమాయకత్వం, అతను తన కొడుకే అనుకోవడం మూర్ఖత్వం. పువ్వును ప్రేమించడం అమాయకత్వం అన్న. ఇదే పువ్వు కోసం ఒక యుద్ధం చేయడం మూర్ఖత్వం. ఏం చెప్పారా? ఎందుకంటే ఈ పువ్వు కోసం ప్రతి మగాడు మోకాలకు దండేసి మట్టి కలిసిపోతున్నాడు. దానికి ఉదాహరణ నేనే. ఆఖరికి నేల కూడా నాకుతున్నాడు రా, దానికి ఉదాహరణ వాడు. పెట్టిన స్లిప్ తీసి ఎగ్జామ్ లో ఆన్సర్ రాయడం అమాయకత్వం. అవును. ప్రతి క్వశ్చన్ కి అదే ఆన్సర్ రాయడం మూర్ఖత్వం. భార్య వంట రుచిగా వండుతుందని అనుకోవడం మన అమాయకత్వం. అవును, మన ఎందుకు మాది. మీ అమాయకత్వం. అది తెలిసినాక కూడా ఇంకా మంచి వండుతుందేమో అని చెప్పి మళ్ళీ వండమని చెప్పడం మూర్ఖత్వం. నీకు వంట వచ్చా? మామిడికాయ పప్పు ఎలా చేస్తారు చెప్పు. పప్పు వేసి మామిడికాయ వేసి ఉడకబెడితే మామిడికాయ పప్పు వేసి మామిడికాయ వేసి ఉడకబెడతారంట. పోపు కూడా వేయాలి. చాక్లెట్ డబ్బా వేసుకుని వచ్చాయంటే మొత్తం ఆడవాళ్ళని కొట్టడం తప్పండి. కొడితే వెళ్ళి ఆడవాళ్ళ మధ్యలో కూర్చుంటారండి. లేదండి, పైన కూర్చోపెట్టండి, బాగుంటది. తెలిసిన వాళ్ళు చెప్పండి, మామిడికాయ పప్పు ఎలా వండుతారు చెప్పండి. చేయితో చేయితో. మా ఇంట్లో గరిటెలతో వండుతారులే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, దాని మీద నువ్వు కూర్చోవాలి, గిన్నె పెట్టాలి, గిన్నె పెట్టాలి. తర్వాత చంటి వాళ్ళ ఇంట్లో తెచ్చిన వాటర్ పోయాలి. ఎందుకు మా ఇంట్లో ఏమైనా కమ్మ కొత్తగా ఉంటాయా మా నీళ్ళు? మీ ఇంట్లో ఫ్రెష్ వాటర్ దొరుకుతాయా? ఓకే, తర్వాత పప్పు తీసుకురావాలి. ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడే పండిన పప్పు తీసుకురావాలి. ఓ, మీ ఇంట్లో పండించిన పప్పు తింటారా? అవును. చెప్పు. అది తీసుకొచ్చి ఫ్రెష్ ఉన్న వాటర్ లో ఉడకబెట్టాలి. తర్వాత దాన్ని బాండీలో వేరే దాంట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఫ్రెష్ కడాయి పెట్టాలి. ఎన్ని ఫ్రెష్లు పెడతావు? స్టవ్ కింద ఎవరు పెడతారు నిప్పు? మా పనామ పెడుతుంది. మామిడికాయ పప్పు చేయడానికి నువ్వు, పనామే, కడాయి, పండిన నలుగురు కలిస్తేనే కదా మంచి వంట అయ్యేది. కాదా, ఈవెన్ పెళ్లికి వంట చేయమని పెయింట్లో ఉన్న వాళ్ళందరినీ వాడుతుందేమో. ఎవరి కూరాడు వండుకో, ఎవరి చారాడు పెట్టుకొని. అబ్బాయిని లవ్ చేయడం అమాయకత్వం, అదే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మూర్ఖత్వం. బాంబు పేలడం దగ్గర నుంచి చూడడం అమాయకత్వం, ఎలా పేలుతుందా అని ముడ్డి కింద పెట్టుకోవడం మూర్ఖత్వం. నరేష్ ని లవ్ చేయడం అమాయకత్వం, అదే నరేష్ ని పెళ్లి చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. కమిట్ అయ్యే వాళ్ళని కమిట్ అవ్వనీరా. ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుందంట. ఐ లవ్ యూ నరేష్. ఆగుతే
సోఫియా సోఫియా. ఈ ఎపిసోడ్ లో మా వాడి జీవితం సెటిల్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి కుడి సైడ్ ఉండాలా ఎడమ సైడ్ ఉండాలా? నువ్వెందుకు కూర్చోబెట్టుకున్నావు? మధ్యలో ఉండాలి. డాడీ